రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి ఆనందం నిండిన పండుగ తెలంగాణ భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసం పండుతున్న పండుగ ఈ పండుగ సంబరంలో పాల్గొంటున్న వేలాది మందికి హృదయపూర్వక నమస్సులు అందజేస్తుంది ఈ వేదిక అందరం ఆనందాన్ని కొద్దిసేపు అలా గుండెల నిండా దాచుకుందాం తెలంగాణ తల్లి పట్ల ఉండే భక్తిని ప్రేమను మన తెలంగాణ రాష్ట్ర గీతం ద్వారా పంచుకుందాం అందరం లేచి నిలబడదాం తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ
జయధ్వానాల మధ్య ప్రియతములు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దూరదృష్టి ఫలంగా సుదూర దృష్టి బలంగా సతత హరిత సత్ఫలిత సాంకేతిక విప్లవానికి మానవీయ కోణాన్ని జోడిస్తూ చేసిన ఆవిష్కరణ ఇది కేవలం భవన ప్రారంభోత్సవం కాదు, తెలంగాణ భవిష్యత్తుకే ఒక అద్భుత ఆరంభోత్సవం తెలియజేస్తూ శశాంక్ ఐఏఎస్ గారు ఈ ఎఫ్సిడిఏ బాధ్యత నిర్వహిస్తున్న ఉన్నతాధికారి స్వాగత వచనాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఈరోజు మనం కేవలం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని మాత్రమే ప్రారంభించుకోవడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పట్టణాభివృద్ధి కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ఎఫ్సిడిఏ పరిధి రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ దక్షిణ భాగంలోని 765 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. సుమారు 1,500,000 జనాభా కలిగి ఉంది. సమగ్ర ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు ఆర్థిక అభివృద్ధి ముందుకు నడిపేందుకు ఎఫ్సిడిఏని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఎఫ్సిడిఏ పరిధిలో రతన్ టాటా రేడియల్ రోడ్ని పనులు ప్రారంభించుకోవడం జరిగింది. అట్లాగే రానున్న కాలంలో మెట్రో కనెక్టివిటీ, ఈస్ట్ వెస్ట్ కారిడార్ వంటి వ్యూహాత్మకమైన మౌలిక సదుపాయాలు ప్లాన్ చేయడం జరిగింది. దీనితో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి